అనంతపురం నగరంలోని మొదటి రోడ్డులో గాయత్రి చౌక్ లో వినూత్న రీతిలో వినాయక సెట్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. గత 39 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం భక్తులను ఆకట్టుకునే విధంగా వినాయకుడి చరిత్రను తెలియజేస్తూ డిజిటల్ రూపంలో చిత్రాలను ప్రదర్శిస్తున్న గాయత్రి చౌక్ నిర్వాహకులతో మా ప్రతినిధి హనుమంతు ఫేస్ టు ఫేస్ చూద్దాం. భుజతాంతవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేదనుచు జడగట్టి భూరికాకాండ జగాండ కాండ నినకంతుల జండమునింక మక్క విగంధమునికి చకగలు దశరథి కరుణాపయోగి భక్తాదులారా, అదిగో అయోధ్య శ్రీ బాలరాముని మరియు మనం అనంతపురం నగరంలోని మొదటి రోడ్ లో ఉన్నాం. ఇక్కడ గాయత్రి చౌక్ లో 39 సంవత్సరాలుగా వినూత్న రీతిలో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ప్రజలకు తెలియజేసే విధంగా, అదే విధంగా ఎంతో మందికి ఆదర్శవంతంగా ఉన్న గాయత్రి చౌక్ గురించి అనంతపురం పట్టణంలో తెలియని వారు లేరు. ఎప్పటి నుంచో గత 20-25 సంవత్సరాల నుంచి ఎక్కడైనా కార్యక్రమం, ముఖ్యంగా వినాయక చవితికి సంబంధించి కార్యక్రమం చూడాలంటే గాయత్రి చౌక్ వెళ్ళి చూడాల్సిందే అని చెప్పి ప్రజలు తండోపదండాలుగా అనంతపురం నగరంలోని వారందరూ వస్తున్న పరిస్థితి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే దానిపై మనం నిర్వాహకులతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరం ఏం పెట్టారు, ఇప్పటి వరకు ఎలాంటివి మీరు ఈ కార్యక్రమాలు నిర్వహించారు? గత 39 సంవత్సరాలుగా 39 రకాలు ఎక్కడో చోట భారతదేశంలో కొంచెం ఒక పద్ధతిగా ఉన్నటువంటి వినాయకునికి సంబంధించినటువంటి దేవాలయాలు, క్షేత్రాలకు సంబంధించి మన మిత్రుడు రఘు, శ్రీవత్స వీళ్ళందరూ మిత్రబృందం, రఘు వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ కలిసి సమిష్టిగా ఒక కథను తీసుకొని ఎంతో నిష్ఠతో ఆ యొక్క క్రమశిక్షణని మనం చేయలేము. యాక్చువల్గా ఊరికే చెప్పడం, వచ్చి చూసుకోవడం, కానీ అంత అకుంఠిత దీక్షతో పిల్లలు దానికి సంబంధించిన రికార్డింగ్, లైట్నింగ్ కానివ్వండి, సౌండ్ కానివ్వండి, అంత అద్భుతంగా మమైకమై క్రమశిక్షణతో పిల్లలందరూ చేస్తూ ఉన్నారు. 39 ఏళ్ళు అంటే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. 39 ఏళ్ళు ఎట్లా గడిచిపోయినాయి రఘు? ఆ రోజు పట్టణంలో ఎక్కువ లేవు, నాకు తెలిసి ఒక 20 చోట్ల కూడా లేదనమాట. ఆ రోజుల్లోనే మొదలు పెట్టినాం. ఈ ఉత్సవాలు తయారు చేయడానికి కారణం ఏమంటే మనం సంఘటితమైన శక్తి అనేది మనకు చాలా అవసరం. మరోవైపు అనంతపురం నగరంలోని అరవింద్ నగర్ లో కస్తూరి పసుపు కొమ్ములతో వినాయకుడి విగ్రహం పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాలను తయారు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అరవింద్ నగర్ వినాయక విగ్రహం 150 కేజీల కస్తూరి పసుపు కొమ్ములతో తయారు చేశారు. ఈ వినాయకుడి విగ్రహ నిర్వాహకులతో మా ప్రతినిధి హనుమంతు ఫేస్ టు ఫేస్ చూద్దాం. మనం అనంతపురం నగరంలోని అరవింద్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం వినూత్న రీతిలో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కస్తూరి పసుపు కొమ్ములతో తయారు చేశారు. సుమారుగా 150 కేజీల కస్తూరి పసుపు కొమ్ములతో ఈ కార్యక్రమం నిర్వహించి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ పసుపు కొమ్ములతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని భారీ స్థాయిలో భక్తులు పాల్గొని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. ప్రతి సంవత్సరం వినూత్న రీతిలో చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు ఎలాంటి విగ్రహాలను తయారు చేశారు, ముఖ్యంగా మీరు ఎందుకు ఈ విధంగా చేయాలనుకుంటున్నారు? జై గణేష, జై గణేష. మేము గత 39 సంవత్సరాలుగా ఈ వినాయక ఉత్సవ సమితి ద్వారా, అరవింద్ నగర్ శ్రీ గణేష్ ఉత్సవ సమితి ద్వారా నిర్వహిస్తున్నాము. ఇక్కడ 1996 నుండి వివిధ రకాలతో, అంటే గంగా కలశములతోనూ, గోడంబి ద్రాక్ష, ఉన్ని, అరటికాయలు, గిటక కొబ్బెర, టఫే గ్లాసు, అష్టముఖి గణపతి, తెల్ల జిల్లెడు గణపతి, గంగా కలశములు, ధనలక్ష్మి, జల విఘ్నేశ్వరుడు, ఇలా తదితర రకరకాలతో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని తగ్గించి ఈ విధంగా చేయడానికి ప్రాముఖ్యతనిస్తున్నామండి. ఇందులో భాగంగా ఈ 39వ వార్షికోత్సవ సందర్భంగా మదురై మరియు చెన్నై నుంచి తెచ్చిన కస్తూరి పసుపు కొమ్ములు 150 కేజీల కస్తూరి పసుపు కొమ్ములతో తయారు చేయడం జరిగినది.
గత 39 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా అనంతపురం నగరంలోని అరవింద్ నగర్లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వినూత్న రీతిలో చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 39 సార్లు వినూత్న రీతిలో చేశారు. ఈసారి పసుపు కొమ్ములతో ఏర్పాటు చేసిన పరిస్థితి. అరవింద్ నగర్లో ఈ పసుపు కొమ్ములను ఈ నిమజ్జనం తర్వాత మరి భక్తులకి ఇచ్చే పరిస్థితి ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా గోమతి చక్రాలతోనూ పసుపు కొమ్ములతోనే కాకుండా గోడంబి, ద్రాక్ష ఇట్లా నవధాన్యాలతోనూ ప్రతి సంవత్సరం ఏదో రకంగా వినూత్న పద్ధతిలో ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా వీళ్ళు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అరవింద్ నగర్ లో వినాయక విగ్రహ ఉత్సవ సమితి. చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి.